కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. గంగాధర మండలం, రామడుగు మండలాల్లో అధికారులతో కలిసి ఈ కార్యక్రమాలు ప్రారంభించారు ఆయన. గత ప్రభుత్వ హయాంలో కల్లాల్లో ధాన్యం దోపిడీకి గురైందన్నారు మేడిపల్లి సత్యం. కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి దోపిడీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు ఎమ్మెల్యే. గతంలో వరి వేస్తే ఉరే అన్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు రైతుల మీద కపట ప్రేమ నటిస్తున్నారని విమర్శించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ జిల్లాలోనే అధికారికంగా లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ కురిక్యాల సెంటర్లో, అదేవిధంగా రామడుగు మండల కేంద్రంలో ఈ రెండు సెంటర్లో గల లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చొప్పదండి నియోజకవర్గం మెట్ట ప్రాంతం ఉండే సకాలంలో నీళ్ళిచ్చి ఇలా పంటలు సమృద్ధిగా పండినాయి. ఎక్కడ కూడా ఒక్క గుంట కూడా ఎక్కడ కూడా ఎండిపోలేదు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలు చేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళ ప్రయత్నాలు విఫలమైనాయి. గతంలో వాళ్ళు మార్చి ఏప్రిల్ నెలలో నీళ్ళు ఇస్తే మేము జనవరి మాసంలోనే గతంలో ఎన్నోసార్లు ఇదే గంగాధర చౌరస్తాల, వెగర చౌరస్తాల అనేక సందర్భాల్లో రైతులతో కలిసి ధర్నాలు చేసి గత పాలకులు అనేకమైన మమ్మల్ని కేసులు పెట్టినా కూడా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా రైతుల పక్షాన మేము గతంలో కొట్లాడినాం. ఇలా రైతుల బాధ తెలిసిన వాడిగా వాళ్ళు అడగక ముందే నీళ్ళిచ్చి ఎక్కడ కూడా పంటలకు ఇబ్బంది కాకుండా చూసి ఇలా పంటలు చూసినట్టుంటే గతంలో కంటే కూడా రికార్డు స్థాయిలో ఈరోజు పంటలు వస్తున్నాయి. మేము 2 రోజుల కిందట జిల్లా కలెక్టర్ గారితో, అడిషనల్ కలెక్టర్ గారితో, ఇతర అధికారులందరితో కూడా సమీక్ష నిర్వహించినాం. కల్లాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాకూడదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా దోపిడీ గురైంది కల్లాల రైతులు మనం చూసినాం. అట్లాంటి దోపిడీ కోత లేకుండా, అదేవిధంగా లోడింగ్ అన్లోడింగ్ ప్రాబ్లం రైస్ మిల్లుల్లో కూడా లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి చెప్పినాం. రైస్ మిల్లులను కూడా ఆదేశించినాం. వాళ్ళు తూచా తప్పకుండా మా ఆదేశాలను పాటిస్తారని చెప్పిండ్రు. ఇలా అనేకమైన అధికారులు, సివిల్ సప్లై చెందిన అధికారులు ఏ కళ్ళంలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సర్ప్రైజ్ విజిట్ చేస్తారు. ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది కాకుండా చూసే